Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about Andhra Pradesh prelims question paper which was conducted by the High Court of Andhra Pradesh on 24th April 2023. ఒకసారి పేపర్ అనాలిసిస్ చూస్తాం సార్, దెన్ వీల్ గో త్రూ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ దట్ టు హైకోర్ట్ ఒక క్వశ్చన్ అగైన్ ది మేడ్ అ మిస్టేక్ సార్, దాని గురించి కూడా డిస్కస్ చేస్తాము. Okay, so have some patience and listen to this very carefully, right sir? So what we are here discussing, sir, Andhra Pradesh junior civil judge prelims question paper which was conducted by the High Court of AP on 24th April 2023, right sir? Criminal laws నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది సార్? పుట్ టుగెదర్ 56 మార్క్స్ వచ్చాయి సార్, రైట్ సార్. సివిల్ లాస్ నుంచి ఎన్ని వచ్చాయి? సివిల్ లాస్ నుంచి ఎన్ని వచ్చాయి సార్? పుట్ టుగెదర్ 44 మార్క్స్ వచ్చాయి సార్. ఇంతే సార్. కొన్ని జడ్జ్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్, 2 జడ్జ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, రైట్ సార్. సో ఒక్కొక్క యాక్ట్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఒకసారి చూద్దాం సార్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి సార్, రైట్ సార్. ఇండియన్ పీనల్ కోడ్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి సార్, రైట్ సార్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తక్కువ సెక్షన్స్ ఎక్కువ వెయిటేజ్. ఇక్కడ చూడండి సార్, 16 క్వశ్చన్స్ సార్, 16 క్వశ్చన్స్. మై గుడ్నెస్, అంటే జస్ట్ మీరు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్లియర్ చేసుకొని వెళ్ళుంటే, ప్రాపర్గా నేర్చుకొని వెళ్ళుంటే 16 మార్క్స్ చాలు. ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి సార్? 4 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి సార్? 2 క్వశ్చన్స్ వచ్చాయి సార్, రైట్ సార్. ఎక్సైజ్ యాక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 4 క్వశ్చన్స్ అగైన్ సార్. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈ మధ్య మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ది మైనర్ బేర్ యాక్ట్స్. ట్రై టు అండర్స్టాండ్ దట్. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్ సార్. నెక్స్ట్ గేమింగ్ యాక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ సార్? 3 క్వశ్చన్స్ సార్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ సార్? 4 క్వశ్చన్స్. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి 6 క్వశ్చన్స్ సార్. చాలాసార్లు చెప్పాను సార్, నేను బిఫోర్ ఎగ్జామ్ కూడా చాలాసార్లు చెప్పాను సార్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ వదలకండి, వెరీ 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 ఇంపార్టెంట్ సార్ అని క్లారిటీగా చెప్పాను. అగైన్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి సార్, వాట్ టు డూ, రైట్ సార్. చలో, పుట్ టుగెదర్ 56 మార్క్స్ ఫ్రమ్ క్రిమినల్ లాస్, రైట్ సార్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్రిమినల్ లాస్లోనే పెట్టాను సార్, సివిల్ లాస్లో ఇంక్లూడ్ చేయలేదు, రైట్ సార్. సివిల్ లాస్లో సిపిసి నుంచి, సివిల్ ప్రొసీజర్ కోడ్ నుంచి 5 క్వశ్చన్స్ మాత్రమే సార్. సిపిసి ఎంత పెద్దది సార్, అది నేర్చుకొని పోతే హౌ మెనీ క్వశ్చన్స్ సార్? ఓన్లీ 5 క్వశ్చన్స్. వాట్ టు డూ సార్? హైకోర్ట్ ఈజ్ హైకోర్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ సార్? 4 క్వశ్చన్స్ సార్. హిందూ మ్యారేజ్ యాక్ట్ నుంచి 5 క్వశ్చన్స్ సార్. చాలా చిన్న వేర్ యాక్ట్ బట్ 5 క్వశ్చన్స్, రైట్ సార్. హిందూ సక్సెషన్ యాక్ట్ నుంచి 4 క్వశ్చన్స్. ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ నుంచి 5 క్వశ్చన్స్. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నుంచి 5 క్వశ్చన్స్. లిమిటేషన్ యాక్ట్ నుంచి 4 క్వశ్చన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ నుంచి 2 క్వశ్చన్స్ మాత్రమే సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్కి చాలా అన్యాయం జరిగింది సార్, చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. వాట్ టు డూ? చలో, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చెప్పాను కదా సార్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి అక్కడ 6 క్వశ్చన్స్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అగైన్ 6 క్వశ్చన్స్. పుట్ టుగెదర్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి పుట్ టుగెదర్గా 12 క్వశ్చన్స్, 12 మార్క్స్ ఇచ్చేసాడు సార్. అండ్ మేము చెప్పినవి మాత్రమే వచ్చాయి సార్. యాజ్ ఐ సెడ్ యూ వెరీ క్లియర్లీ, డోంట్ మిస్ అవుట్ దీస్ ఆల్ రూల్స్ అని క్లారిటీగా చెప్పాము. బట్ హూ మిస్డ్ ఇట్? బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కూడా ఎందుకు లేదు సార్, అంటే మీరు కావాలని వదిలేసి వెళ్ళారు, నథింగ్ వీ క్యాన్ డూ, రైట్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నుంచి ఓన్లీ 1 క్వశ్చన్. స్టాంప్ యాక్ట్ నుంచి 2 క్వశ్చన్స్. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్. బిల్డింగ్ లీజ్ రెంట్ అండ్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్ట్ నుంచి 0 క్వశ్చన్స్. ఓకే, సో పుట్ టుగెదర్ సివిల్ లాస్ నుంచి 44 మార్క్స్ వచ్చింది సార్. జడ్జ్మెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేసాం సార్ ఇండివిజువల్ బేర్ యాక్ట్ వైజ్గా. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బేసిస్ మీద ఒక జడ్జ్మెంట్ క్వశ్చన్ వచ్చింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ బేసిస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది సార్, క్వశ్చన్ నెంబర్ 6 అండ్ క్వశ్చన్ నెంబర్ 46, రైట్ సార్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది అనలైజెస్ సార్. క్రిమినల్ లాస్ నుంచి 56 మార్క్స్, సివిల్ లాస్ నుంచి 44 మార్క్స్. అవుట్ ఆఫ్ బాక్స్ ఏమీ రాలేదు ఈసారి. బట్ స్టిల్ పీపుల్ సెట్ వెరీ హార్డ్ పేపర్, వెరీ దిస్ పేపర్, వెరీ దట్ పేపర్. సార్ ప్రతిసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కాపీ పేస్ట్గా దించాడు సార్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ సార్. ప్రతిసారి కాపీ పేస్టెడ్గా దించారు కదా సార్, బట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ నుంచి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. సో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్, బట్ యూ షుడ్ బీ హ్యావింగ్ కవరేజ్ ఆఫ్ ఫుల్ లెంత్ సిలబస్. ఫుల్ లెంత్ సిలబస్ మీరు కవర్ చేసుకొని వెళ్తేనే మీకు బెనిఫిషియల్ ఉంటుంది.
This is my advice, sir. Rest is up to you what to do. Right, sir. So first we'll start with the criminal procedure code, sir. 8 questions ఉన్నాయి. 51 నుంచి స్టార్ట్ అవుతుంది. 51, 52, 53, 54 లేదు. 55, 56, 57, 58, 59. 51 నుంచి 59 వరకు సార్. పుట్ టుగెదర్ 8 క్వశ్చన్స్ ఒకసారి కవర్ చేసుకుందాం సార్. లెట్స్ కమ్ టు ద 51 క్వశ్చన్ సార్. 51 క్వశ్చన్ ఎక్కడుంది? రైట్ సార్. సార్ దిస్ ఈజ్ హైకోర్ట్ క్వశ్చన్ పేపర్ కాపీ ఓన్లీ. మేము మీకు ఆబ్వియస్లీ మీ లోపల ప్రాపర్గా మన ఎడిటెడ్ కాపీ కూడా అప్లోడ్ అయిపోతుంది. బట్ ఎక్స్ప్లెనేషన్ దీని నుంచే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ సేమే ఉంటాయి సార్. రైట్ సార్, నథింగ్ టు వరీ. చలో క్వశ్చన్ నెంబర్ 51 ఏం చెప్తుందో చూద్దాం సార్. రైట్ సార్. ఆ పోలీస్ రిపోర్ట్ ఏం రిపోర్ట్ సార్? పోలీస్ వాళ్ళ రిపోర్ట్. రైట్ సార్. అండర్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ విచ్ రిపోర్ట్ సార్? పోలీస్ రిపోర్ట్. అండర్ విచ్ కోడ్ సార్? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఏంటి అది? మీన్స్ అ రిపోర్ట్ ఫార్వర్డ్ బై అ పోలీస్ ఆఫీసర్ టు అ మెజిస్ట్రేట్ అండర్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ వాట్ సార్? సార్ ఇప్పుడు మీరు డెఫినేషన్స్ అనేది అసలు వదలకూడదు సార్. డెఫినేషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది బేర్ యాక్ట్స్. మైనర్ బేర్ యాక్ట్ లేదు, మేజర్ బేర్ యాక్ట్ లేదు. డెఫినేషన్ పార్ట్ మ్యాండేటరీ కవర్ చేసుకుని వెళ్ళాలి. మీరు డెఫినేషన్ పార్ట్ కవర్ చేస్తుంటే ఇది ఈజీగా అయిపోయేది సార్ మీది. రైట్ సార్. సో సింపుల్ అండ్ క్లీన్ క్వశ్చన్ ఏంటి సార్? పోలీస్ రిపోర్ట్ అండర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏంటి? ఏదైతే మెజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేయబడుతుందో ఆ రిపోర్ట్ని, ఏదైతే పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ మెజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేయబడుతుందో దాన్ని పోలీస్ రిపోర్ట్ అంటారు. బట్ విత్ సెక్షన్ ఇట్ ఫాల్స్ అరౌండ్ అనేది క్వశ్చన్ సార్. విత్ సెక్షన్ అంటే సార్ 173 సబ్సెక్షన్ 2 సార్. బట్ 173కి వెళ్తే మీకు ఈ లైన్స్ కనిపించవు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? డెఫినేషన్స్కి వెళ్ళాలి. సి సార్, 173 సబ్సెక్షన్ 2 చదివితే మీకు 100% క్లారిటీ రాదు. బట్ ఇఫ్ యుల్ గో ఫర్ డెఫినేషన్ 2Rలోకి వెళ్తే పోలీస్ రిపోర్ట్ మీన్స్ అ రిపోర్ట్ ఫార్వర్డెడ్ బై అ పోలీస్ ఆఫీసర్ టు అ మెజిస్ట్రేట్ అండర్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ నెంబర్ 173. క్లియర్? సో 173 2 చూసే ముందల 2R చూడండి, డెఫినేషన్స్ చూడండి. ఏం చూడాలి? డెఫినేషన్స్. డెఫినేషన్స్ చూడండి సార్. యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్. సో సింపుల్ అండ్ క్లీన్ థియరీ. ఏదైతే పోలీస్ ఆఫీసర్ రిపోర్టు మెజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేయబడుతుందో దాన్ని ఏమంటారు సార్? పోలీస్ రిపోర్ట్ అంటారు. అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 173 సబ్సెక్షన్ 2 బట్ గివెన్ అండర్ సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ R. డెఫినేషన్స్లో ఇచ్చారు, క్లారిటీగా చదువుకోండి. మోర్ దెన్ ఎనఫ్. మీకు కనిపించకపోతే చాలా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. 2Rలో వెళ్ళి చూడండి డెఫినేషన్స్లో. ఇంకొంచెం కన్ఫ్యూజన్ వస్తే 173 సబ్సెక్షన్ 2 కూడా వెళ్ళండి. సింపుల్. పోలీస్ ఆఫీసర్ ఏదైతే రిపోర్టు మెజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేస్తారో దాన్ని ఏమంటారు? పోలీస్ రిపోర్ట్ అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 173 సబ్సెక్షన్ 2 గివన్ అండర్ 2R. రైట్ సార్. చాలు నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52 ఏం మాట్లాడుతుంది? కోర్ట్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్స్ ఆర్ ఎస్టాబ్లిష్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సార్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఏదైతే ఉంటాయో అవి ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి? ఏ సెక్షన్ ప్రకారంగా ఎస్టాబ్లిష్ అవుతాయి? సింపుల్. ఏ సెక్షన్ ప్రకారంగా ఎస్టాబ్లిష్ అవుతాయని చెప్పారు సార్. సింపుల్. అదే క్వశ్చన్ సార్. విత్ సెక్షన్ సార్? సెక్షన్ నెంబర్ 16. సెక్షన్ నెంబర్ 16 దేని గురించి మాట్లాడుతుంది? కోర్ట్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. వెరీ క్లియర్. జస్ట్ మీరు సెక్షన్ ఒక హెడ్డింగ్ చూసుకొని వెళ్ళిపోయి ఉంటే అయిపోయింది. వెరీ 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 డ్యామ్ ఈజీ. రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 16 టాక్స్ అబౌట్ వాట్ సార్? కోర్ట్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. కావాలంటే 2 లైన్స్ చదువుతాను. ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇన్ ఎవ్రీ మెట్రోపాలిటన్ ఏరియా దేర్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ మెనీ కోర్ట్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్. కోర్ట్ పెట్టాను సార్. ట్రై టు రిమెంబర్ దిస్ క్వశ్చన్ అబౌట్ విచ్ ఇట్ ఈస్. Courts of Metropolitan Magistrate with section number 16. Hope I am clear, sir. Chalo, next question, sir. Let's see here. Under the Criminal Procedure Code, a session judge or additional session judge may pass any sentence authorized by law, but any sentence of dash passed by any such judge shall be subject to the confirmation by the High Court. Sir, simple, sir. Question ఏం చెప్తుందంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా ఒక సెషన్ జడ్జ్ కానివ్వండి, అడిషనల్ సెషన్ జడ్జ్ కానివ్వండి, ఎలాంటి సెంటెన్స్ అయినా వేయచ్చు. బట్ ఏ సెంటెన్స్ వేయాలంటే ఆ సెంటెన్స్కి కన్ఫర్మేషన్ హైకోర్టుతో తీసుకోవాల్సి వస్తుంది. సార్ అన్ని సెంటెన్సెస్ గురించి మాట్లాడలేదు సార్.
సి సార్, సెషన్ జడ్జ్ గారు, ఓకేనా, అడిషనల్ సెషన్ జడ్జ్ గారు ఏ సెంటెన్స్ అయినా వేయచ్చు. బట్ దీనిలో ఒక సెంటెన్స్ ఉందంట, ఏదైతే వేస్తే కన్ఫర్మేషన్ తీసుకోవాలంట హైకోర్టు నుంచి. అదేం సెంటెన్స్? డెత్ సెంటెన్స్ సార్, డెత్ సెంటెన్స్ సార్. వెరీ 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 డ్యామ్ ఈజీ సార్. మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సార్. సో సింపుల్గా క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. సెషన్ జడ్జ్ గారు, అడిషనల్ సెషన్ జడ్జ్ గారు ఎటువంటి సెంటెన్సెస్ అయినా వేయచ్చు విచ్ ఆర్ ఆథరైజ్డ్ బై లా. బట్ డెత్ సెంటెన్స్ పాస్ చేసే ముందల, ఏ సెంటెన్స్ పాస్ చేసే ముందల? డెత్ సెంటెన్స్ పాస్ చేసే ముందల మ్యాండేటరీగా హైకోర్టు ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సింపుల్ అండ్ క్లీన్, హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇది హైకోర్టుగా భావించండి. రైట్ సార్. సో ద ఆన్సర్ ఈజ్ డెత్. ఓకే, సెంటెన్స్ ఆఫ్ డెత్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చేసారు, డెత్ అని ఫిల్ చేసేయాలి మనం. రైట్ సార్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్. When the maker, no, not this one is not related to the CRPC. Next question is related to CRPC. ఇందాక చెప్పాను కదా సార్, 54కి సంబంధం లేదు CRPCకి. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 55. 55 ఏం చెప్తుంది? దీంట్లోనే హైకోర్టు మిస్టేక్ చేసింది. ఎందుకు మిస్టేక్ చేసింది? ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 2018 అమెండ్మెంట్ తర్వాత మెటీరియల్ అప్డేట్ అయింది. క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మెటీరియల్ అప్డేట్ చేసి ఇవ్వలేదు. వాట్ టు డూ? నథింగ్ వీ క్యాన్ డూ. వీ క్యాన్ రేజ్ ది అబ్జెక్షన్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. రైట్ సార్. క్వశ్చన్ దేని గురించి సార్? ద ఇన్వెస్టిగేషన్ ఇన్ రిలేషన్ టు ద రేప్ ఆఫ్ అ చైల్డ్. సార్, ఇన్వెస్టిగేషన్ దేంతో రిలేటెడ్ సార్? రేప్ ఆఫ్ అ చైల్డ్. Rape of a child may be completed under section 173 of the Criminal Procedure Code 1973 within how many months from the date on which the information was recorded by the officer in charge of the police station? Simple and clean sir. Question is very simple. Sir, ప్రాపర్గా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఎవరైతే ఉంటారో, ఏ రోజైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి? ఎలాంటి రేప్ గురించి? ఏదైతే రేపు చైల్డ్తో జరిగిందో. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సో క్వశ్చన్ ఐఎమ్ రీడింగ్ ఇట్ అగైన్. ద ఇన్వెస్టిగేషన్ ఇన్ రిలేషన్ టు ద రేప్ ఆఫ్ అ చైల్డ్. ఇన్వెస్టిగేషన్ దేంతో రిలేటెడ్ సార్? రేప్ ఆఫ్ అ చైల్డ్. ఓకే, అండర్ సెక్షన్ 173 ఎంత టైంలో అయిపోవాలంటే 2 monthsలో అయిపోవాలి యాజ్ పర్ అమెండెడ్ బెయిల్ యాక్ట్. ఓకే, ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ వాజ్ రికార్డెడ్ బై ద పోలీస్ స్టేషన్. ఓకేనా, పోలీస్ స్టేషన్ ద్వారా ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా రికార్డ్ చేయబడుతుందో దాని తర్వాత విదిన్ 2 monthsలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఏ సిట్యువేషన్ కోసము? ఏదైతే సిట్యువేషన్లో ఒక చైల్డ్తో రేప్ జరిగింది. ఆన్సర్ 3 months అని ఇచ్చారు, విచ్ ఈజ్ రాంగ్ యాజ్ పర్ ద అమెండెడ్ బెయిల్ యాక్ట్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ద అమెండెడ్ బెయిల్ యాక్ట్ ఏం చెప్తుంది? విదిన్ 2 months ఓన్లీ. మీకు చదివి వినిపిస్తాను, నథింగ్ టు వరీ. చూడండి, రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. రిపోర్ట్ ఆఫ్ వాట్ సార్? రిపోర్ట్ ఆఫ్ హూమ్ సార్? రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చూడండి, ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ చాప్టర్ షల్ బి కంప్లీటెడ్ వితౌట్ అన్నెసెసరీ డిలే. ఓకే, ఇక్కడ వదిలేండి. The investigation in relation to an offence under section 376, 376A, AB, B, C, D, DA, DB, E of the Indian Penal Code shall be completed within how many months, sir? 2 months. అందుకనే మీకు ప్రతిసారి చెప్తాను, ప్రతిసారి న్యూ బెయిల్ యాక్ట్స్ని ఫాలో అవ్వండి అండ్ ఫిజికల్ బెయిల్ యాక్ట్స్ని ఫాలో అవ్వండి, ఆన్లైన్ కాపీస్ని నమ్మకండి అని చాలాసార్లు చెప్పాను. ఈ క్వశ్చన్ మీకు వచ్చున్నా కానీ, ఈ సెక్షన్ మీకు గుర్తున్నా కానీ, బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ యాజ్ 3 months, ద ఆన్సర్ ఈజ్ రాంగ్. 2 monthsలోనే జరగాలి. హోప్ ఐఎమ్ క్లియర్. చలో, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. అండర్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, when it is uncertain in which of the several local areas an offence was committed, or when offence is committed partly in one local area and partly in another, where it will be tried. సింపుల్ సార్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, చెప్పండి మీరు. అఫెన్స్ ఇక్కడ సగం జరిగిందంట సార్. అఫెన్స్ ఇక్కడ సగం జరిగిందంట సార్. ఇది ఒక ఏరియా.
సార్ ఇది తెలంగాణ అనుకోండి సార్, తెలంగాణ బొమ్మే పెట్టాను. తెలంగాణలో ఒక ఏరియాలో సగం అఫెన్స్ జరిగింది, పార్ట్ అఫెన్స్ జరిగింది, రైట్ సార్. ఇంకొక ఏరియాలో పార్ట్ అఫెన్స్ జరిగింది, దీనిలో సగం జరిగింది, దీనిలో సగం జరిగింది అనుకోండి. ఇప్పుడు ఏ కోర్టులో ట్రయల్ జరుగుతుంది అనేది క్వశ్చన్ సార్, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సో అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 178 ప్రకారంగా మీరు చూసినట్టయితే ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ట్రయల్, రైట్ సార్. డి పాయింట్ చూడండి సార్, వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ యాక్ట్స్ డన్ ఇన్ డిఫరెంట్ లోకల్ ఏరియాస్, ఇట్ మే బి ఎంక్వైర్డ్ ఇన్ టు ఆర్ ట్రైడ్ బై కోర్ట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఎనీ ఆఫ్ సచ్ లోకల్ ఏరియాస్. సింపుల్, ఏ ఏరియాలో అయినా, ఏ ఏరియా కోర్టులో అయినా జరగవచ్చు అంట సార్, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ట్రయల్ ఎక్కడ జరగాలి సార్, ఏ ఏరియా కోర్టులో అయినా జరగచ్చు అంట. వేర్ అన్ అఫెన్స్ ఇస్ కమిటెడ్ పార్ట్లీ ఇన్ వన్ లోకల్ ఏరియా అండ్ పార్ట్లీ ఇన్ అనదర్, రైట్ సార్. అప్పుడు ఇట్ మే బి ఎంక్వైర్డ్ ఆర్ ట్రైడ్ బై అ కోర్ట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ఓవర్ ఎనీ ఆఫ్ సచ్ లోకల్ ఏరియాస్. అంటే ఇప్పుడు చూడండి సార్, ఈ ఏరియాకి ఒక కోర్టు పరిధి ఉంది, ఈ ఏరియాకి ఒక కోర్టు పరిధి ఉంది అనుకోండి, ఈ కోర్టులో అయినా జరగచ్చు, ఈ కోర్టులో అయినా జరగచ్చు. వెరీ సింపుల్ సార్. Hope I am clear with this. Chalo. Next question, sir. Next again is based on the criminal procedure code only, right sir. No summons or warrant shall be issued against the accused under subsection 204 subsection 1 of criminal procedure code 1973 until dash has been filled. Until dash has been filed, not filled sir. Until dash has been filed. See simple sir. Summons gaani, warrant gaani అక్యూజ్డ్గా అగేన్స్ట్గా ఇవ్వటానికి వీల్లేదు. ఎప్పుడు దాకా వీల్లేదు, ఎప్పుడు దాకా అయితే లిస్ట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విట్నెస్ ఫైల్ చేయలేదో అప్పుడు దాకా సమ్మన్స్ ఇవ్వకూడదు, వారెంట్ ఇవ్వకూడదు. ఎవరికి అగేన్స్ట్గా, అక్యూజ్డ్కి అగేన్స్ట్గా. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఇక్కడ చూడండి, కోర్టు ఒక సమ్మన్స్ కానీ వారెంట్ కానీ ఇష్యూ చేయడానికి వీల్లేదు అంటిల్ అన్లెస్ ఫైలింగ్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ విట్నెస్. విట్నెస్ ఒక ప్రాసిక్యూషన్ లిస్ట్ సబ్మిట్ చేసిన తర్వాతనే ప్రాపర్గా సమ్మన్స్ కానీ వారెంట్ కానీ అక్యూజ్కి అగేన్స్ట్గా ఇవ్వాలి, లేకపోతే ఇష్యూ చేయకూడదు. సింపుల్ అండ్ లాజిక్. సెక్షన్ నెంబర్ 204 చూడండి, ఇష్యూ ఆఫ్ ప్రాసెస్. నో సమ్మన్స్ ఆర్ వారెంట్ షల్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ద అక్యూజ్డ్ అండర్ సబ్సెక్షన్ 1 అంటిల్ అ లిస్ట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ హ్యాస్ బీన్ ఫైల్డ్. Hope I am clear. Any doubt you do have? No doubts. Chalo. Let's move forward. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ సార్, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సెక్షన్ నెంబర్ 216కి సంబంధించింది. అండర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎనీ కోర్ట్ మే ఆల్టర్ ఆర్ యాడ్ టు ఎనీ చార్జ్ టిల్ ఎనీ టైమ్ బిఫోర్ వాట్ సార్? సార్ ఏదైనా కోర్టు చార్జెస్ని ఆల్టర్ అన్న చేయొచ్చు, యాడ్ అన్న చేయొచ్చు, బట్ ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడు దాకైతే జడ్జ్మెంట్ రాదో, జడ్జ్మెంట్ని ప్రొనౌన్స్ చేయరు అప్పుడు దాకా ఛార్జ్ని ఆల్టర్ చేసుకోవచ్చు, ఛార్జ్ని యాడ్ చేసుకోవచ్చు. జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ అయిపోయిందా, నో ఆల్టరేషన్, నో అడిషన్ ఆఫ్ ది ఛార్జ్, బిఫోర్ చేసుకోండి, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, రైట్ సార్. సో ఇక్కడ చూడండి సార్, సెక్షన్ నెంబర్ 216, కోర్ట్ మే ఆల్టర్ ఛార్జ్, ఎనీ కోర్ట్ మే ఆల్టర్ ఆర్ యాడ్ టు ఎనీ ఛార్జ్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ జడ్జ్మెంట్ ఈజ్ ప్రొనౌన్స్డ్. బిఫోర్ వాట్ సార్? బిఫోర్ జడ్జ్మెంట్ ఈజ్ ప్రొనౌన్స్డ్. సార్ ఛార్జెస్లో యాడ్ చేసుకోండి, ఆల్టర్ చేసుకోండి, బట్ జడ్జ్మెంట్ని ప్రొనౌన్స్ చేసే ముందరే ఏ కోర్ట్ అని చేయొచ్చు, దర్ ఈజ్ నో ప్రాబ్లం. సింపుల్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 59, రైట్ సార్. అండర్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 వేర్ క్యాన్ అ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్? సార్ ప్లీ బార్గెనింగ్ అప్లికేషన్ అక్యూజ్డ్ ఎక్కడ వేసుకోవాలి సార్? Where can a person accused of an offence file an application for plea bargaining? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా అక్యూజ్డ్ అనే పర్సన్ ప్లీ బార్గెనింగ్ కోసం ఎక్కడ ఫైల్ చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ వేయాలి? ఏ కోర్టులో అయితే ట్రయల్ నడుస్తుందో, ఏ కోర్టులో అయితే ట్రయల్ పెండింగ్లో ఉందో ఆ కోర్టులోనే కదా వేయాలి సార్. సో డి ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ద కోర్ట్ ఇన్ విచ్ సచ్ offence is pending for trial, రైట్ సార్. చూడండి సార్, సెక్షన్ నంబర్ 265B, విత్ సెక్షన్ సార్ 265B అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్ గురించి మాట్లాడుతుంది. ఆ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ మే ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్ ఇన్ ద కోర్ట్ ఇన్ విచ్ సచ్ offence is pending for trial. Hope I am clear. చలో సూపర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, సార్ సిఆర్పిసి క్వశ్చన్స్ అయిపోయాయి, రైట్ సార్.
నెక్స్ట్ వీఆర్ ఫార్వర్డింగ్ టు ద ఇండియన్ పీనల్ కోడ్. వాట్ ఈజ్ ఇండియన్ పీనల్ కోడ్? భారతీయ దండ సంహిత హిందీలో చెప్తారు సార్. హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ సార్? 9 క్వశ్చన్స్ ఆర్ దేర్ సార్. క్వశ్చన్ నెంబర్ 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 60 నుంచి 68 వరకు సార్. రైట్ సార్, వెరీ ఈజీ సార్. ఇండియన్ పీనల్ కోడ్ అంటేనే మనకు మజా వచ్చేస్తుంది కదా సార్. ఫస్ట్ ఇండియన్ పీనల్ కోడ్ చేసేద్దాం సార్. రైట్ సార్, చలో క్వశ్చన్ నెంబర్ 60 సార్. 60 నుంచి 68 వరకు ఉన్నాయి కదా, 60 కంప్లీట్ చేసేద్దాం. రైట్ సార్, అండర్ ఇండియన్ పీనల్ కోడ్ 1860, whoever does anything with the intention of causing wrongful gain to one person or wrongful loss to another person is said to do that thing. What that thing? సింపుల్ సార్. ఎవరైనా కానీ ఎలాంటి ఇంటెన్షన్ తోటి చేస్తున్నారంటే, ఒక పర్సన్కి రాంగ్ఫుల్గా గెయిన్ అయ్యేటట్టు ఇంకొక పర్సన్కి రాంగ్ఫుల్గా లాస్ అయ్యేటట్టు చేస్తున్నారు, దాన్ని ఏమంటారు? డిస్హానెస్ట్లీ అంటారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ద క్వశ్చన్ సార్. హూఎవర్ ఎవరైనా కానీ డస్ ఎనీథింగ్ ఏదైనా చేయని విత్ ద ఇంటెన్షన్, ఏం ఇంటెన్షన్ తోటి? ఆఫ్ కాజింగ్ రాంగ్ఫుల్ గెయిన్ టు వన్ పర్సన్, wrongful loss to another person is said to do what thing? That thing అంటున్నారు. వాట్ థింగ్? డిస్హానెస్ట్లీ. రైట్ సార్, ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారు సార్? ఏదైనా కానీ ఒక పర్సన్కి రాంగ్ఫుల్ లాస్ అవ్వాలంట, ఒక పర్సన్కి రాంగ్ఫుల్ గెయిన్ అవ్వాలంట, దీన్ని ఏమంటారు? డిస్హానెస్ట్లీ. Whoever does anything with the intention of causing wrongful gain to one person or wrongful loss to one other person is said to do that thing dishonestly. సెక్షన్ నెంబర్ 24 చూసుకోండి. రాంగ్ఫుల్ లాస్ టు వన్ పర్సన్, రాంగ్ఫుల్ గెయిన్ టు అనదర్ పర్సన్ ఈజ్ సెట్ టు డూ దాట్ థింగ్. వాట్ ఈస్ దాట్ థింగ్? డిస్ఆనెస్ట్లీ. ఒక పాయింట్ క్లియర్ సార్. చలో లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 61. క్వశ్చన్ నెంబర్ 61 ఏం చెప్తుంది సార్? అండర్ ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఇన్ ఎవ్రీ కేస్ ఇన్ విచ్ ద సెంటెన్స్ ఆఫ్ డెత్ షల్ హ్యావ్ బీన్ పాస్డ్, who may commute the punishment for any other punishment provided by the code. సార్ పనిష్మెంట్స్ని కమ్యూట్ చేస్తారు, ఇది అందరికీ తెలిసిందే సార్. రైట్ సార్, సెంటెన్స్ ఆఫ్ డెత్ కానీ పాస్ చేస్తే కమ్యూట్ ఏ గవర్నమెంట్ చేస్తుందంట అనేది క్వశ్చన్ సార్. రైట్ సార్, సో ద ఆన్సర్ ఈస్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. రైట్ సార్, సింపుల్. కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ సెక్షన్ నెంబర్ 54 చూడండి. In every case in which sentence of death shall have been passed, the appropriate government. సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పలేదు, స్టేట్ గవర్నమెంట్ అని చెప్పలేదు, అబ్రాడ్ గవర్నమెంట్ అని చెప్పలేదు, ఏం గవర్నమెంట్ అని చెప్పారు? అప్రాప్రియేట్. ఏమైనా దూర్చండి, మీ ఇష్టం కదా. రైట్ సార్, సో దేని గురించి మాట్లాడుకున్నాం సార్? కమ్యూటేషన్ ఆఫ్ ది సెంటెన్స్ ఆఫ్ డెత్. సెంటెన్స్ ఆఫ్ డెత్ని కమ్యూట్ చేయటానికి గురించి మాట్లాడుతున్నాము. సెక్షన్ నెంబర్ 54 సార్. సెక్షన్స్ ఇక్కడ చెప్పండి సార్, ఆల్రెడీ అన్ని సెక్షన్స్ మనం చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం కూడా. రైట్ సార్, చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. యాజ్ ప్రొవైడెడ్ అండర్ ద ఇండియన్ పీనల్ కోడ్, ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్టెండ్ టు కాజింగ్ డెత్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ అఫెన్సెస్ ఎక్సెప్ట్. సార్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ కాజింగ్ డెత్ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ డెత్. అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేసుకోబోతూ ఆ మనిషిని చంపేశారు, బట్ ఏ అఫెన్సెస్లో అలా చేయొచ్చు, ఏ అఫెన్సెస్లో చెయ్యకూడదు. అర్థమవుతుంది సార్? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు వీడు నా ప్రాపర్టీని డ్యామేజ్ చేయడానికి వచ్చేది సార్, నేను రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేస్తున్నాను, ప్రైవేట్ డిఫెన్స్ చేసుకుంటూ ఏమని చంపుతున్నాడు కాబట్టి చంపేశాను నేను కూడా. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అప్లికేబుల్ అవుతుంది, బట్ కొన్ని అఫెన్సెస్లో అప్లికేబుల్ కాదు. ఆ అఫెన్సెస్ పేరు చెప్పమంటున్నాడు. దేనికి అప్లికేబుల్ అవుతుంది సార్? రాబరీకి అప్లికేబుల్ అవుతుంది, హౌస్ బ్రేకింగ్ బై నైట్కి అప్లికేబుల్ అవుతుంది, థెఫ్ట్కి అప్లికేబుల్ అవుతుంది. దేనికి అప్లికేబుల్ కాదు? ఎక్స్టార్షన్కి అప్లికేబుల్ కాదు. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. రైట్ సార్, రాబరీ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, హౌస్ బ్రేకింగ్ బై నైట్ రాంగ్ ఆన్సర్, థెఫ్ట్ కాజింగ్ అప్రిహెన్షన్ ద డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్ విల్ బి కాన్సిక్వెన్స్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. రైట్ సార్, చలో లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. According to the Indian Penal Code 1860, one who intentionally aids by an act or illegal omission the doing of that thing is called what, sir? సార్ మీకు అబేట్మెంట్ గురించి తెలుసుంటే దిస్ క్వశ్చన్ వాజ్ డామ్ డెడ్ ఈజీ. సింపుల్ కదా సార్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఎవరైనా కానీ ఇంటెన్షనల్గా ఎయిడ్ చేసినా కానీ, ఏదైనా యాడ్ చేసినా కానీ, ఇల్లీగల్ ఒమిషన్ చేసినా కానీ దాన్ని ఏమంటారు? కమాన్,
Abatement of a thing. Section number 107. A person abates the doing of a thing who intentionally aids by an act or illegal omission the doing of that thing. Simple. Hope I am clear. Chalo. Next question, sir. Whenever force or violence is used by an unlawful assembly, ఏదైనా ఫోర్స్ కానీ వైలెన్స్ కానీ చేయబడుతుంది ఎవరి ద్వారా? అన్లాఫుల్ అసెంబ్లీ, రైట్ సార్. ఆర్ బై ఎనీ మెంబర్ దేర్ ఆఫ్, అన్లాఫుల్ ఏదైనా మెంబర్ చేసినా కానీ, ప్రాసిక్యూషన్ ఆఫ్ ది కామన్ అడ్జర్ట్ ఆఫ్ సచ్ అసెంబ్లీ, ఎవ్రీ మెంబర్ ఆఫ్ సచ్ అసెంబ్లీ ఈజ్ గిల్టీ ఆఫ్ ది ఆఫెన్స్ ఆఫ్ వాట్ అంటారు ఇండియన్ పినల్ కోడ్. సింపుల్ సార్. అన్లాఫుల్ అసెంబ్లీ అయ్యారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైలెన్స్ చేస్తున్నారు. అన్లాఫుల్ అసెంబ్లీ చేసి ఫోర్స్ చేస్తున్నారు, రైట్ సార్. అందరు చేయకపోయినా కానీ దీనిలో వీడు చేస్తున్నాడు అనుకోండి సార్, దేని కింద శిక్ష పడుతుంది సార్? కామన్ అబ్జెక్టే కదా వాళ్ళందరిది, ఫోర్స్ చేయాలనే వైలెన్స్ చేయాలనే కదా అన్లాఫుల్గా కూడారు, అన్లాఫుల్ అసెంబ్లీ చేశారు. బట్ అన్లాఫుల్ అసెంబ్లీ గురించి మాట్లాడలేదు ఇక్కడ. అన్లాఫుల్ అసెంబ్లీ చేసి ఫోర్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఫోర్స్ చేస్తున్నారు, వైలెన్స్ చేస్తున్నారు. ఎటువంటి శిక్ష పడుతుంది? రాయోటింగ్ కింద శిక్ష పడుతుంది. సచ్ పీపుల్, such assembly of the people is guilty of the offense of rioting, right sir. So ఒకసారి సెక్షన్ నెంబర్ 146 చూసుకోండి సార్ మీరు. సెక్షన్ నెంబర్ 146 talks about rioting. Whenever force or violence is used by an unlawful assembly or by any member thereof in prosecution of the common object of such assembly, every member of such assembly is guilty of the offense of rioting. క్వశ్చన్ డిట్టో క్లీన్గా దింపేశాడు, సెక్షన్ క్లారిటీగా దింపేశాడు, ఒక్క వర్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇప్పటికి మన ఫోర్త్ క్వశ్చనా థర్డ్ క్వశ్చనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ది ఆల్మోస్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్. సో అందుకనే అప్పుడప్పుడు సెక్షన్ లోపల నుంచి కూడా క్లారిటీగా చదవాలి, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ ఎవిడెన్స్ అండర్ ద ఇండియన్ పీనల్ కోడ్? ఇప్పుడు కోర్టులో ఎవడైనా తప్పుడు సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, తప్పుడు ఎవిడెన్స్ ఇచ్చాడు, ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చాడు, వదిలిపెడుతుందా కోర్టు? తాట తీస్తుంది. ఎన్ని సంవత్సరాల వరకు జైలు శిక్ష పడచ్చు సార్? 7 years వరకు పడవచ్చు. ఫైన్ కూడా పడవచ్చా? ఫైన్ కూడా పడవచ్చు, రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 193 చూడండి సార్ ఒకసారి. పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ ఎవిడెన్స్, రైట్ సార్, మే ఎక్స్టెండ్ టు 7 years and shall also liable to be fined. So option 4 is the correct answer. A term that may extend to 7 years and shall also liable to be fined. Hope I am clear with this sir. Chalo next question sir. Very easy question sir. Voluntarily obstructing any person so as to prevent that person from proceeding in any direction in which that person has a right to proceed is called. ఇప్పుడు ఒక పర్సన్కి ఒక డైరెక్షన్లో పోవడానికి రైట్ ఉంది, దాన్ని నువ్వు ఎవడు ఆపని? నువ్వు ఆపావనుకో, ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ నెంబర్ 339, wrongful restraint. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, wrongful restraint. ఇక్కడ చూడండి సార్, wrongful restraint. Whoever voluntarily obstructs any person so as to prevent that person from proceeding in any direction in which that person has a right to proceed is set what sir? Wrongful restraint, right sir. Hope I am clear with this. Chalo next question sir. Question number question number 67, right sir. Under Indian Penal Code 1860, any man who follows a woman and contacts or attempts to contact such woman to foster personal interaction repeatedly despite a clear indication of the disinterest by such woman constitute what sir? ఇప్పుడు ఒక అమ్మాయికి ఇష్టం లేదు, ఒక అమ్మాయికి ఇబ్బందిగా ఉంది, ఆ అమ్మాయి వెనకాల పోవటం, ఆ అమ్మాయిని ఫాలో చేయటం, స్టాక్ చేయటం, వదిలిపెడుతుందా గవర్నమెంట్? దేని కింద శిక్ష పడుతుంది? స్టాకింగ్ కింద శిక్ష పడుతుంది. ఎవరైనా కావాలని గలుద్దామని ట్రై చేస్తున్నాడు, అటెంప్ట్ చేస్తున్నాడు, వెనకాల తిరుగుతున్నాడు, చూస్తూ ఉన్నాడు, ఇట్లా ఉరిమురిమి చూస్తున్నాడు, ఫాలో చేస్తున్నాడు, స్టాకింగ్ విత్ సెక్షన్ నెంబర్ 354D. నేను క్లాసెస్లో చాలా క్లారిటీగా ఇమేజెస్ వేసి మరీ చెప్పాను సార్. స్టాకింగ్, ఓకే. ఇక్కడ చూడండి, ఆ మ్యాన్ కమిటింగ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్, సెక్షన్ నెంబర్ 354D. కనిపించకపోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లారిటీగా. 354D స్టాకింగ్ గురించి మాట్లాడుతుంది. ఎనీ మ్యాన్, ఉమెన్ కదా, ఉమెన్ మ్యాన్ని ఫాలో అయితే శిక్ష లేదా? వాట్ టు డూ సార్? ఇండియన్ లాస్ ఆర్ ఉమెన్ బేస్డ్ లాస్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఉమెన్ సార్, ఈవెన్ ఐఎమ్ ఫేవరబుల్ టు ద ఉమెన్స్ ఓన్లీ. నాకు ఇచ్చిన కానీ నేను కూడా నాలుగు ఎక్కువ సెక్షన్స్ పెడతాను రిలేటెడ్ టు ఉమెన్ ఓన్లీ. బికాస్ ఈ సార్
ఇఫ్ ఉమెన్ ఈజ్ సేఫ్ ఇన్ ఇండియా, ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ ఇన్ ఇండియా. ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ వీళ్ళిద్దరు సేఫ్గా ఉంటే ఇండియా మొత్తం సేఫ్గా ఉన్నట్టే సార్. సో సింపుల్. ఎనీ మ్యాన్ హూ ఫాలోస్ అ ఉమెన్ అండ్ కాంటాక్ట్స్ ఆర్ అటెంప్ట్స్ టు కాంటాక్ట్ సచ్ ఉమెన్ టు ఫాస్టర్ పర్సనల్ ఇంటరాక్షన్ రిపీటెడ్లీ డిస్పైట్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ది డిస్ఇంట్రెస్ట్ బై సచ్ ఉమెన్. ఆమెకి ఇంట్రెస్ట్ లేదురా భయ్, ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు పోతున్నావు ట్యాప్కి, దిమాగ్ లేదా? స్టాకింగ్, రైట్ సార్. సో ఇట్ కమ్స్ అండర్ స్టాకింగ్. సెక్షన్ నెంబర్ 354D, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. Question number 68. Hope this question is the last question, right? Yeah, 68 is the last question for ABC, right sir? Sexual intercourse by husband upon his wife during separation is punishable with which of the following under Indian Penal Code? ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ సపరేట్గా ఉంటున్నారా భయ్. ఇప్పుడు హస్బెండ్కి రైట్ లేదుగా, వైఫ్ మీద పోయి వైఫ్తో పోయి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడానికి రైట్ లేదుగా, ఆమె సపరేట్గా ఉంటుంది కదరా భయ్. ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ ఉంది, రైట్ సార్. ఈమె సపరేట్గా ఉంటుంది కదా, రైట్ సార్. సపరేషన్ కోసం అప్లై చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ సార్ డివోర్స్ కోసం అప్లై చేశారు, కొంత టైం పీరియడ్ ఉంటుంది కదా, 6 months ఏదో పీరియడ్. దానిలోకి పోయి నువ్వు పోయి సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఎంటర్ కాకూడదు కదా. ఎంటర్ అయితే నీకు శిక్ష పడుతుంది కదా. ఎంత శిక్ష పడుతుంది సార్? 2 years కన్నా ఎక్కువ, 7 years వరకు పడచ్చు.